పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నవరాత్రుల్లో అమ్మవారు నవరూపాల్లో దర్శనమిస్తారు. నవరాత్రుల సందర్భంగా ఆలయంలో మరకత మూల విరాట్ కు అష్టదశ హారతుల కార్యక్రమాన్ని నిర్వహిస్తానన్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు సిస్టమ్ మణికంఠ శర్మ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పుణ్యక్షేత్రము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మస్థలము మరియు అగ్ని ప్రవేశం చేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంలో మనం ఉన్నాము. ఇక్కడ అమ్మవారి ఆలయ ప్రత్యేకత మనకి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 90 అడుగులతోటి మనకి పంచలోహ విగ్రహ స్థాపన అనేది మనం ఈ ఆలయంలో నిర్మాణం చేయడం జరిగింది. ఈ అమ్మవారిని దర్శించడం ద్వారా అలాగే ఈ 90 అడుగుల విగ్రహము కింద 5 అడుగుల మరకత పచ్చరాతి విగ్రహం, ఇది కూడా చాలా అరుదైనటువంటి విగ్రహం. పచ్చరాతి విగ్రహాన్ని ఇక్కడ మనం ప్రతిష్టాపన చేసాం. కాబట్టి అత్యంత అరుదుగా మనం దర్శించేటువంటి క్షేత్రాల్లో పెనుగొండ కూడా ఒకటి అని చెప్పి ఎటువంటి సందేహం లేకుండా మనం చెప్పచ్చు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ దేవీ శరన్నవరాత్రులు అత్యద్భుతంగా జరుగుతూ ఉంటాయి. ఆ నవదుర్గుల్ని కూడా ఇక్కడ పూజిస్తూ అలాగే మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా, రెండో రోజు గాయత్రీ దేవిగా, మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా, లలితా త్రిపుర సుందరిగా ఇలాగా వాడుకలో మనం ఈ 9 రూపాయలని కూడా అమ్మవారిని వివిధ రకాలుగా అలంకరించి ప్రతి నిత్యము కూడా విశేషమైనటువంటి పూజలు ప్రతిరోజు కూడా ఇక్కడ హోమం జరగడం విశేషం.